హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే స్నాక్స్ అనమాట. సో క్రిస్పీగా చేసుకోవచ్చు, పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టుకోవచ్చు, ఈవినింగ్ టైంలో కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇది చాలా ఈజీ మెథడ్ అనమాట. మైదా కాకుండా గోధుమ పిండితో మంచిగా హెల్తీగా చేసుకోవచ్చు. ప్రాసెస్ స్కిప్ చేయకుండా చూడండి. ఇది 1 మంత్ 1.5 మంత్ వరకు మనం ఇట్లా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. సో అడల్ట్స్ అయితే టీలో కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ప్రాసెస్ మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే మీకు ప్రాసెస్ మొత్తం అర్థమవుతుందన్నమాట. సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ అయితే మన గోధుమ పిండి 2 కప్స్ అయితే తీసుకోండి. మీ ఇష్టం ఏ క్వాంటిటీ అంటే అంత తీసుకొని, ఇలా నేనైతే 2 కప్స్ గోధుమ పిండి వేసుకుంటున్నాను. అలానే కొంచెం హిమాలయ సాల్ట్ వేసుకున్నాను. అలానే సోడా ఉంటుంది కదా, ఆ సోడా కూడా వేసేసుకొని బాగా నేనైతే 2 క్యూబ్స్ లాగా బటర్ అయితే వేసుకున్నాను. బటర్ వేస్తే ఏంటంటే సాఫ్ట్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో అది మొత్తం మిక్స్ అయిపోయే వరకు మనము ఇలా చేసుకోవాలి. ముందే వాటర్ వేయకుండా ఆ బటర్ మొత్తం ఇలా పిండిలోకి స్మాష్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా మంచిగా కలుపుకోవాలన్నమాట. సో మనకి మంచి టేస్ట్ అనేది కుదురుతుంది అనమాట. సో ఈ విధంగా చేసిన తర్వాతకి మనం కొన్ని వాటర్ వేసుకుంటూ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా చేసుకోవాలి. సో కొంచెం చపాతీ పిండిలాగా సాఫ్ట్ కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోవాలన్నమాట. సో ఈ విధంగా అయినా సో ఒక 10-15 మినిట్స్ ఇలా మనం లిడ్ పెట్టేసుకొని నానబెట్టుకుంటే కొంచెం సాఫ్ట్గా వస్తుందన్నమాట. సో 15 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. మొత్తం మంచిగా స్మాష్ చేసేసుకొని ఈ విధంగా కలిపి 2 పార్ట్స్ లాగా చేసుకోవాలన్నమాట. ఎక్కువ ఉంది కదా పిండి, సో కొంచెం 2 పార్ట్స్ లాగా చేసుకొని మనం ఇప్పుడు చపాతీలాగా చేసుకోవాలి. సో ఈ విధంగా కొంచెం పిండి వేసుకుంటూ చపాతీలాగా చేసుకోవాలి. మరీ థిన్గా కాకుండా, మరీ లావుగా కాకుండా, సన్నగా కాకుండా నార్మల్ వచ్చే విధంగా మనం చపాతీ చేసుకోవాలి. సో ఈ విధంగా ఉంటే చాలు అనమాట. కొంచెం మరీ సాఫ్ట్, మరీ షేప్స్ అనేది వస్తుంది అనమాట. సో మన ఇష్టం, ఏ షేప్ అయినా కట్ చేసుకోవచ్చు. ఎడ్జెస్ అయితే ఇట్లా కట్ చేసేసుకోవాలి. మొత్తం కార్నర్స్కి అంతా కట్ చేసుకున్నాక మనము ఇంకా ఇటు సైడ్ కూడా రొటేట్ చేసుకొని ఇలా లైన్స్ లాగా ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట. కాలమ్స్ రోస్ లాగా కట్ చేసుకుంటే మనకు ఒక షేప్ అనేది వస్తుంది. స్క్వేర్ షేప్, చిన్న స్క్వేర్ షేప్ అయితే నేను కట్ చేస్తున్నాను. లేదంటే మన దగ్గర షేపర్స్ ఉంటాయి కదా, డైమండ్ షేప్ కానీ దిల్ షేప్ కానీ ఇలా ఉంటాయి అన్నమాట. సో వాటితో కూడా మనం షేప్ అవుట్ చేసుకోవచ్చు. సో కొంచెం నైఫ్తో ఇలా కిందికి అంటే కొంచెం పైకి ఇలా వచ్చేస్తుంది. ఈ విధంగా అయిన తర్వాతకి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని తర్వాత ఇంకా మిగిలిన చపాతీలు కూడా ఇలానే చేసుకోవచ్చు. ఏ షేప్ అంటే ఆ షేప్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఇప్పుడు డైమండ్ షేప్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎడ్జెస్ అంతా కట్ చేసుకొని ఇట్లా డైమండ్ షేప్, సో డైమండ్ షేప్ అయినా స్క్వేర్ షేప్ అయినా పర్ఫెక్ట్ సూట్ అవుతుంది అనమాట ఈ స్నాక్కి. సో ఈ విధంగా అయితే సో డైమండ్ షేప్ అయితే ఈ విధంగా వచ్చింది కదా. సో ఇంకా మిగిలిన ప్రాసెస్ మొత్తం చేసేసుకుందాం. చపాతీలాగా చేసుకొని సేమ్ ఇందాక చేసిన ప్రాసెసే ఇంకా కొంచెం మిగిలింది కదా, ఇది మొత్తం ఇట్లా డైమండ్ షేప్ లాగా చేసేసుకుంటే మనకి మొత్తం పిండి అనేది ఫినిష్ అయిపోతుంది. సో మిగతా ప్రాసెస్ అంతా చేస్తున్నాను అనమాట. సో చేసేసినాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. సో కొంచెం ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి. సో కొంచెం హీట్ అవ్వాలన్నమాట. ఆయిల్ హీట్ కాకుండా వేస్తే ఏమవుతుందంటే ఉడకదు, అది క్రిస్పీగా అయితే రాదు, మెత్తగా వస్తుంది అనమాట. సో మనం ఒక స్పూన్లో ఇలా కొన్ని పీసెస్ వేసుకొని ఆయిల్లోకి డ్రాప్ చేయాలి. సో ఇలా డ్రాప్ చేసినాక అదంతా ఫ్లోట్ అయ్యి పైకి కొంచెం ఉబ్బుతాయి అనమాట. సో ఈ విధంగా ఇది పర్ఫెక్ట్ అనమాట. సో ఈ షేడ్ అనేది మనకి డార్క్ బ్రౌన్ వస్తేనే పర్ఫెక్ట్ అనమాట. లైట్ బ్రౌన్ అంటే కొంచెం మెత్తగానే ఉంటాయి అనమాట. సో మనకి క్రిస్పీగా రావాలంటే ఈ షేడ్ రావాలి. ఈ షేడ్ వచ్చిన తర్వాత
ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఎప్పుడే కానీ కొంచెం వేగినాకనే తీయండి. ఇది మైదాపిండి కాదు కాబట్టి ఈ కలర్ కనబడుతుంది. మైదాపిండి వేసినప్పుడు ఇది తెల్లగా కొంచెం కలర్ అనేది చేంజ్ ఉంటుందన్నమాట. సో ఈ కలర్ వచ్చే వరకే మనం వేయించుకుంటే బెటర్ అనమాట. సో క్రిస్పీగా అనేది వస్తుంది. సో ఇప్పుడు డైమండ్ షేప్లో కూడా వేసేస్తున్నాను. సో ఈ విధంగా వేసిన తర్వాత ఇవి కూడా కొంచెం ఉబ్బి కొంచెం పైకి ఫ్లోట్ అవుతుంది. సో గరిటెతో మనం అటు ఇటు కిందికి మీదికి అంటే మనకి అటు ఇటు వేగిపోతాయి. సో ఈ షేడ్ వచ్చినా చాలు. సో ఈ షేడ్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మిగతా ప్రాసెస్ మొత్తం మళ్ళీ ఇంకా కొంచెం మిగిలింది కదా, ఇది మొత్తం వేసేసి బాగా డీప్ ఫ్రై చేసేసాను అనమాట. సో ఇట్లా వేగిన తర్వాత ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. సో ఇది మనం టిష్యూ పేపర్ కూడా వేసుకోండి ప్లేట్లో. సో మనకి ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. నా దగ్గర టిష్యూ పేపర్ లేక నేను వేయట్లేను, జస్ట్ ప్లేట్ మీద వేసేసుకుంటున్నాను, ప్లెయిన్ ప్లేట్ మీద. సో టిష్యూ పేపర్ మీద వేస్తే కొంచెం ఆయిల్ అనేది పీల్ చేసుకుంటుంది అనమాట. సో అయిపోయింది. సో పిల్లలకి స్నాక్స్లో పెట్టడానికి చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో వాళ్ళకి స్నాక్స్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది గోధుమ పిండితో చేసాం కాబట్టి హెల్దీయే. మైదా పిండి చేస్తే మాత్రం అంత హెల్దీ కాదనమాట. సో ఈ విధంగా అయినాక పిల్లలకి వేడివేడిగా చేసి ఇచ్చినా కూడా చాలా బాగుంటుంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఎక్కువ క్వాంటిటీ చేసుకొని కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. సో 1 month 1.5 month కూడా స్టోర్ చేసుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీ చేసినప్పుడు. సో మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట. మనకి స్నాక్ టైంలో కూడా పిల్లలకి మంచిగా ఇవ్వచ్చు కదా. సో సింపుల్ అండ్ క్విక్ రెసిపీ అనమాట. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.